أكبر الله أكبر الله أكبر لا إله إلا నేను ఇప్పుడైతే కొంచెం చిన్నగా చెప్పాను, కానీ మా నాన్నగారి స్వరము ఇప్పటికీ పెద్దదే. అలా తన సమయాన్ని గడుపుతున్నటువంటి సమయాల్లో ముందు వెళ్తుండేటోడు భక్తిగా అజాయించేవాడు. బయటికి వచ్చిన తర్వాత తన పని తను చేసేటాడు. నాకు అప్పుడప్పుడు చెబుతుండేటాడు మా నాన్న, మసీదులకు వెళ్ళేటప్పుడు చాలా భక్తిగా వెళ్తానయ్యా, వచ్చిన తర్వాత అది అయిపోయిన వెంటనే నా పని నేను చేసేవాడిని అన్నాడు. ఏం చేస్తావు నాయన అంటే, నాకున్న సిగరెట్టు బీడీ ఈ అలవాటు ఉండేది, అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ నా భక్తిని నేను చేసేవాడిని అన్నాడు. సరే, అలా వెళ్తున్నటువంటి సమయాల్లో మా నాన్నగారికి నాకంటే ముందు ఇంకా 4 పిల్లలు, అంటే పుట్టినవారు పుట్టినట్టు కొంతమంది ముగ్గురు చనిపోయినారు. ఫస్ట్ పాప చనిపోయింది, తర్వాత ఇంకొక పాప, ఆ పాప తర్వాత ఇంకొక పాప, ఆమె చనిపోయింది, తర్వాత పాప. ఇట్లా ఆడపిల్లలు 2 చనిపోయిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చినాడు. నేను చేస్తున్నటువంటి భక్తి నా కుటుంబాన్ని రక్షించలేకపోతున్నటువంటి ఆలోచన కలిగి వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాల్లో మరలా ఇంకొక ఆలోచనకు వచ్చినాడు.